గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ క్లాసులో మనం లెవరేజ్ నిష్పత్తుల గురించి తెలుసుకుందాం. అంటే ఈ వ్యాపార నిర్వహణలో అప్పుగా తెచ్చినటువంటి నిధులు ఏవైనా ఉన్నట్లయితే ఆ నిధుల యొక్క వినియోగాన్ని మనం లెవరేజ్ అని అనడం జరుగుతుంది. ఇప్పుడు అప్పుగా తెచ్చినటువంటి మూలధనం సొంత మూలధనంతో పోల్చినప్పుడు అది కొంచెం ప్రమాదకరమైనది. ఎందుకంటే అప్పుగా తెచ్చినటువంటి మూలధనం దాన్ని వాడటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. దానివల్ల కొంచెం మనకు ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే ఏమో వాటిని మనం ఎప్పుడు తీర్చవలసి రావాలో కూడా మనకు ఒక్కొక్కసారి తెలియదు. అందువల్ల ఏంటంటే ఆ విపత్తుని కానీ ప్రమాదాన్ని కానీ లెక్క పెట్టడానికి మనకి ఈ లివరేజ్ నిష్పత్తులు అన్నటువంటివి కొంతవరకు ఉపయోగపడతాయి. అయితే ఈ లివరేజ్ నిష్పత్తుల్లో కొన్ని ముఖ్యమైన వాటిని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. లివరేజ్ నిష్పత్తుల్లో చాలా ముఖ్యమైనది, ప్రధానమైనది ఏంటంటే డెట్ ఈక్విటీ రేషియో అంటారు. దీన్ని అప్పు మరియు ఈక్విటీ నిష్పత్తి అంటారు. దీన్నే బహిర్గత అంతర్గత నిష్పత్తి అని కూడా పిలవడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే అప్పు అంటే బహిర్గత మూలధనం, ఈక్విటీ అంటే అంతర్గత మూలధనం. దీన్ని మనం లెక్క పెట్టడానికి సూత్రం ఏంటంటే బహిర్గత ఈక్విటీలు బై అంతర్గత ఈక్విటీలు. దీన్ని బయటివారి నిధులు బై వాటాదారుల నిధులు అని చెప్పడం జరుగుతుంది. లేదంటే దీర్ఘకాలిక నిధులు బై వాటాదారుల నిధులు అని కూడా మనం రాయొచ్చు. ఇక్కడ కాస్త మనం విపులంగా తెలుసుకున్నట్లయితే దీని గురించి అన్ని రకాలైనటువంటి మూలధనాలని, అంటే ఈక్విటీ వాటా మూలధనము, అధికపు వాటా మూలధనము, ఈ వీటిని అలాగే రిజర్వులు అంటే యజమానులకు సంబంధించినటువంటి రిజర్వుల్ని, మిగులు అంటే లాభ నష్టాల ఖాతాలో ఉన్నటువంటి మిగుల్ని, వీటన్నింటినీ కలిపి ఏమని పిలుస్తారు అంటే వాటాదారుల యొక్క నిధులని పిలవడం జరుగుతుంది. అలాగే విలువలేనటువంటి కొన్ని అస్పష్టమైనటువంటి ఆస్తుల్ని రద్దు చేస్తారు. అలాగే విలంబిత రాబడి వ్యయాలని వాటాదారుల యొక్క నిధుల నుండి కూడా తీసివేస్తారు. అలాగే స్వల్పకాలిక అప్పులను దీర్ఘకాలిక అప్పులను కలిపి బయటి వారి నిధులని పిలవడం జరుగుతుంది. ఆధిక్య వాటా మూలధనం సాధారణంగా అంతర్గత ఈక్విటీలలో అంటే యజమాని యొక్క నిధులలో చేర్చబడుతుంది. అయితే ఆధిక్య వాటాలను 12 సంవత్సరాలలోగా విమోచన చేయవలసి ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆధిక్య వాటా మూలధనాన్ని బయటి వారి నిధులతో చేర్చాలి. అంటే ఈ అప్పు ఈక్విటీ నిష్పత్తిని కనుక మనం లెక్క పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఏ నిధి ఎవరిది అన్నటువంటి విషయాన్ని చూడాలి. మొట్టమొదట వాటాదారుల యొక్క నిధులు మనం నిర్ధారణ చేయాలి అంటే మూలధనాలు అన్నీ తీసుకుంటాం. అక్కడ కూడా మళ్ళీ ఆధిక్యపు వాటా మూలధనం కనుక 12 సంవత్సరాల లోపులో విమోచన చేసేసి ఇలాగా ఉంటే అప్పుడు దాన్ని కూడా వాటాదారుల యొక్క నిధుల్లోకి తీసుకోకూడదు. అలాగే వాటాదారుల యొక్క నిధులలోంచి అస్పష్టమైనటువంటి ఆస్తులను కానీ లేదా విలంబిత రాబడి వ్యయాలను కానీ అలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే వాటిని కూడా వాటాదారుల యొక్క నిధుల నుండి తీసివేయాలి. ఈసారి బయటవారి నిధులు అన్నప్పుడు స్వల్పకాలిక అప్పులను, దీర్ఘకాలిక అప్పులను రెండింటినీ కలిపి బయటవారి నిధులుగా మనం లెక్క పెట్టడం జరుగుతుంది. ఈ రకంగా లెక్క పెట్టిన తర్వాత ఎవరి యొక్క షేర్ ఎంత ఉన్నది అన్నటువంటి దాని ప్రకారంగా మనం డెట్ ఈక్విటీ రేషియోని మనం నిర్ధారణ చేస్తామన్నమాట. అయితే ఈ డెట్ ఈక్విటీ రేషియో ద్వారా మనకి ఏమవుతుందంటే సంస్థ యొక్క
దీర్ఘకాల ఆర్థిక పరిస్థితులను మనం అంచనా వేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే బయట వారి యొక్క నిధుల నుండి ఏ మేరకు మనం సంస్థలో వనరుల్ని ఏర్పాటు చేసుకున్నాము అన్నటువంటి దాన్ని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. సాధారణంగా ఏంటంటే డెట్ ఈక్విటీ రేషియోని ఏం చేస్తున్నారంటే 1:1గా చెప్తారు. అంటే అర్థం ఏంటంటే మన యొక్క సొంత నిధులు ఎంతైతే వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టడం జరిగిందో అంతే మొత్తానికి సమానమైనటువంటి మొత్తాన్ని మనం బయట వారి దగ్గర నుంచి అప్పులుగా తెచ్చుకోవడం మంచిది అని అర్థం. అయితే మన దేశంలో ఉన్నటువంటి కంట్రోలర్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూ అన్నటువంటి సంస్థ వారు ఏం చేశారంటే దీన్ని 2:1 నిష్పత్తి ప్రకారంగా ఏర్పాటు చేశారు. అంటే మనం పెట్టినటువంటి నిధుల కంటే బయట నుంచి రెట్టింపు నిధులు తెచ్చుకోవచ్చును అన్నటువంటి అర్థాన్ని వాళ్ళు తెలియజేశారు. అలాగే ఈ డెట్ ఈక్విటీ రేషియోని మనం లెక్క పెట్టడానికి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు కూడా ఉన్నాయి. అది ఏంటంటే దీర్ఘకాలిక నిధులు బై వాటాదారు నిధులని, ఈ సూత్రం ప్రకారంగా కూడా మనం డెట్ ఈక్విటీ రేషియోని మనం లెక్క పెట్టడానికి అవకాశం ఉంది. ఇకపోతే రెండవది యాజమాన్యపు నిష్పత్తి. దీన్నే ప్రొప్రైటరీ రేషియో అని కూడా పిలుస్తారు. ఇదేంటంటే డెట్ ఈక్విటీ రేషియో యొక్క ఒక రకమైనటువంటి రూపాంతరం. డెట్ ఈక్విటీ రేషియోని కొంచెం మార్చినట్లయితే మనకి ఈ యాజమాన్యపు నిష్పత్తి అన్నటువంటిది వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే యజమానుల యొక్క నిధులకు మొత్తం స్పష్టమైనటువంటి ఆస్తులకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఈ నిష్పత్తి ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అంటే సంస్థలో ఉన్నటువంటి మొత్తం ఆస్తులలో ఏ మేరకు యజమానుల యొక్క వాటాదారులు అంటే యజమానులు కానీ వాటాదారులు కానీ పెట్టుబడి పెట్టారు అన్నటువంటి విషయాన్ని మనం ఈ సూత్రం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ నిష్పత్తిని లెక్క పెట్టడానికి మనం ఉపయోగించేటువంటి సూత్రం ఏంటి అంటే యాజమాన్యపు నిష్పత్తి = యజమానుల యొక్క నిధులుపై మొత్తం స్పష్టమైనటువంటి ఆస్తులు. ఈ నిష్పత్తి మొత్తం అప్పులకి మొత్తం ఆస్తులకి మధ్య గల నిష్పత్తిని తెలియజేస్తుంది. తర్వాత మూడవది స్థిరాస్తులకు యాజమాన్య నిధులకు మధ్య గల నిష్పత్తి. చూడండి, ఇక్కడ మొత్తం ఆస్తులకి యాజమాన్య నిధులకి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసే నిష్పత్తిని ఏమని పిలుస్తామంటే స్థిరాస్తులకు యాజమాన్య నిధులకు మధ్య గల నిష్పత్తిగా మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యాజమాన్యపు నిధులని ఏ మేరకు స్పష్టమైనటువంటి స్థిరాస్తులలో పెట్టుబడి పెట్టారు అన్న విషయాన్ని మనం ఈ సూత్రం ద్వారా తెలుసుకోవచ్చు. దీన్ని లెక్క పెట్టడానికి సూత్రం ఏంటి అంటే స్పష్టమైనటువంటి స్థిరాస్తులపై యాజమాన్యపు నిధులు. అయితే పారిశ్రామిక సంస్థలలో ఈ నిష్పత్తిని 65%గా నిర్ధారణ చేయడం జరిగింది. అంటే యాజమాన్యపు నిధుల్లో 65% సాధారణంగా స్థిరాస్తుల మీద ఖర్చు పెట్టాలి, మిగతా మొత్తాన్ని నిర్వహణ మూలధనంగా వాడుకోవచ్చు. ఈ స్థిరాస్తుల మీద పెట్టినటువంటి నిధులు యాజమాన్యపు నిధులను మించినప్పుడు స్వల్పకాలిక నిధులను దీర్ఘకాలిక ప్రయోజనాల నిమిత్తం వాడినట్లు అవుతుంది. అది సంస్థకు చాలా ప్రమాదకరము. ఎప్పుడు కూడా దీర్ఘకాలిక నిధులన్నింటినీ కూడా కేవలము యజమానుల యొక్క నిధులతోటి లేదా దీర్ఘకాలిక నిధులతో మాత్రమే భర్తీ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోని కూడా స్వల్పకాలిక అప్పుల నుండి లేదా స్వల్పకాలిక ఆధారాల నుండి దీర్ఘకాలిక ఆస్తులను లేదా స్థిరాస్తులను సమకూర్చుకోవడం సంస్థ యొక్క ఆర్థిక విధానానికి చాలా ప్రమాదకరమైనటువంటి విషయము.
తర్వాత ప్రస్తుత ఆస్తులకు యాజమాన్యపు నిధులకు గల నిష్పత్తి. అంటే ఏంటంటే సాధారణంగా ఈ నిష్పత్తి ప్రస్తుత ఆస్తులకి యాజమాన్య నిధులకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ యాజమాన్యపు నిధులను ఏ మేరకు ప్రస్తుత ఆస్తుల మీద ఖర్చు పెట్టారు లేదా ప్రస్తుత ఆస్తులలో ఎంతవరకు యాజమాన్యపు నిధుల ద్వారా వారు ఖర్చు చేయడం జరిగింది అన్నటువంటి మొత్తాన్ని మనం ఈ నిష్పత్తి ద్వారా తెలుసుకోవచ్చు. ఈ నిష్పత్తిని లెక్క పెట్టడానికి ఉన్నటువంటి సూత్రం ఏంటి అంటే ప్రస్తుత ఆస్తులు బై యాజమాన్యపు నిధులు. చూడండి, ఇక్కడ ఈ నిష్పత్తి మనకు ఎంత ఎక్కువగా ఉంటే సంస్థ యొక్క ఆర్థిక స్థితి అంత బాగా ఉన్నట్లుగా మనం భావించవచ్చు. అయితే ఈ నిష్పత్తిని ఎక్కువగా ఉండడమే కాకుండా మిగిలినటువంటి నిష్పత్తులతో కూడా మనం పోల్చి చూసి అప్పుడు దీన్ని ఖచ్చితంగా మనం అధ్యయనం చేయడానికి లేదా వ్యాఖ్యానం చేయడానికి మనకి తగినటువంటి అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత సరిపడే వడ్డీ చెల్లింపు నిష్పత్తి. దీనినే డెట్ సర్వీస్ నిష్పత్తిని, అప్పు సర్వీస్ నిష్పత్తిని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే దీర్ఘకాలిక అప్పుల మీద మనం సక్రమంగా వడ్డీ చెల్లించడానికి మన యొక్క సంస్థకు ఉన్నటువంటి శక్తిని ఈ నిష్పత్తి తెలియజేస్తుంది. దీనిని మనం ఈ దిగువ సూత్రం ద్వారా లెక్క పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే వడ్డీ పన్నుకు ముందు లాభముపై స్థిర వడ్డీ ఖర్చులు. అంటే మనకు వచ్చినటువంటి వడ్డీ పన్నుకు ఉన్నటువంటి ముందు లాభం. సాధారణంగా మనకుండే నికర లాభం లెక్క పెట్టేటప్పటికి మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ దాంట్లోంచి వడ్డీని తీసివేస్తాం. పన్నుని ఇంకా తీయంగానే వడ్డీని మాత్రం తీసివేయడం జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి అంటే మనకు వచ్చినటువంటి నికర లాభానికి లాభ నష్టాల ఖాతాలో ఉన్నటువంటి వడ్డీని మళ్ళీ తిరిగి కలపాలి. ఆ రకంగా కలిపితే దాన్ని ఏమని పిలుస్తామంటే వడ్డీ పన్నుకు ముందు లాభం అని పిలుస్తాం. దానికి అలాగే స్థిరమైనటువంటి వడ్డీ ఖర్చులు. సాధారణంగా స్థిరమైనటువంటి వడ్డీ ఖర్చులు అంటే ఏదైతే మనం పెర్సంటేజ్తో వడ్డీ చెల్లించడానికి సిద్ధపడి తెచ్చేమో అప్పులు, వాటిని ఏమని పిలుస్తామంటే స్థిర వడ్డీ ఖర్చులు అంటాం. మరి పారిశ్రామిక కంపెనీలు ఏమైతే ఉంటాయో వాటి విషయంలో ఈ వడ్డీని మనం సక్రమంగా చెల్లించబడాలి అంటే లేదా ఈ వడ్డీని మనం చెల్లించాలి అంటే మనం వాటికి సరిపడా లాభాలు లేదా ఆ వడ్డీలు సిద్ధంగా ఉండాలి. మనం ఆ రకంగా ఉండాలి అంటే మనకు వచ్చేటువంటి లాభము మనం చెల్లించేటువంటి వడ్డీ కంటే సుమారుగా 6-7 రెట్లు అధికంగా ఉండాలి. అంటే సాధారణంగా మనకి ఎంతైతే లాభం వస్తుందో ఆ లాభానికి మనం ఇంచుమించుగా 6 నుంచి 7 రెట్ల వరకు కూడా మనం ఏం చేయాలంటే ఆ లాభం వచ్చే విధంగా ఉండాలి. అంటే ఒకవేళ కనుక మనకి అంతంత లాభం రాకపోతే మనం ఆ స్టాండర్డ్గా వడ్డీ చెల్లించేటువంటి అప్పులు ఏమైతే ఉన్నాయో వాటిల్ని మనం ఇంకొకసారి పునరాలోచన చేసుకుని వీలైతే కొంతవరకు తగ్గించుకోవడానికి కూడా మనం ప్రయత్నం చెయ్యాలి. ఈ రకంగా మనకి ఆ లెవరేజ్ నిష్పత్తులు అన్నటువంటివి తెలుస్తూ ఉంటాయి. ఈ లివరేజ్ నిష్పత్తుల ద్వారా మనం ఏం చేస్తామంటే సంస్థలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని, అంటే ఏ వనరుల నుంచి మనం ఎంతవరకు ఏర్పాటు చేసుకున్నామో వాటిని ఎంతవరకు మనం తిరిగి సక్రమంగా చెల్లించడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి దాన్ని మనం గుర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా ఏం చేస్తారు అంటే మొన్న చెప్పినటువంటి లిక్విడిటీ రేషియోస్, అలాగే తర్వాత చెప్పినటువంటి టర్న్ ఓవర్ రేషియోస్ మీరు జాగ్రత్తగా చూడండి. అదేవిధంగా ఇప్పుడు చెప్పినటువంటి ఈ లెవరేజ్ నిష్పత్తులను కూడా చూడండి. ఒక్కసారి మళ్ళీ నేను ఆ పాత నిష్పత్తులన్నింటినీ కూడా మీకు ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో మనం
ప్రాఫిటబిలిటీ రేషియోని కూడా తెలిసేసుకుంటే ఈ 4 క్లాసులతోటి కూడా మనకి చాలా వరకు నిష్పత్తుల్లో అన్ని రకాలు తెలిసేసినట్టే. ఇకపోతే ఆల్రెడీ 2 క్లాసుల ముందు నేను పెట్టడం జరిగింది. ఒకటి ఏంటంటే నిష్పత్తుల యొక్క ఉద్దేశాలు ఏంటి, రెండవది నిష్పత్తుల యొక్క ప్రయోజనాలు ఏంటి, నిష్పత్తులో ఉండే లోపాలు ఏంటి అని. ఆ థియరీకి సంబంధించినటువంటి 6 ప్రశ్నలు, తర్వాత ఇప్పుడు పెట్టినటువంటి 3 ప్రశ్నలు, తర్వాత పెట్టబోయేటువంటి ఇంకొక ప్రశ్న, ఈ మొత్తం 7 ప్రశ్నలు థియరీలో చదివినట్లయితే మనకి గ్యారంటీగా ఒక ప్రశ్న థియరీకి రాసుకునే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి మీకు పాత నిష్పత్తులను జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. ద్రవ్యత్వ నిష్పత్తుల్లో మనకి ముఖ్యమైనటువంటిది మొట్టమొదటిది ప్రస్తుత నిష్పత్తి. ప్రస్తుత నిష్పత్తి అంటే ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ఇక్కడ ప్రస్తుత ఆస్తులు అంటే అర్థం ఏంటంటే చేతిలో నగదు, బ్యాంకు వద్ద నగదు, అలాగే విక్రయ సెక్యూరిటీలు అంటే తాత్కాలికమైనటువంటి పెట్టుబడులు, అలాగే వసూలు బిల్లులు, అలాగే రుణగ్రస్తులు, ముందుగా చెల్లించినటువంటి వ్యయాలు, అలాగే ముగింపు సరుకు నిల్వ. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే రుణగ్రస్తులు అంటే వసూలు బిల్లులు, రుణగ్రస్తులు రెండూ ఒకటే ఇక్కడ లెక్కలు చేసేటప్పుడు. అంటే దీన్ని మనం జాగ్రత్తగా ఎక్కడ చూడవలసి ఉంటుంది అంటే రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి, రుణదాతల టర్నోవర్ నిష్పత్తిలో మాత్రం మనం దీన్ని మళ్ళీ విపులంగా చెప్పుకుంటాం. అలాగే ప్రస్తుత అప్పులు అంటే ఏంటంటే చెల్లింపు హుండీలు, రుణదాతలు, బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్, అదేవిధంగా చెల్లించాల్సినటువంటి ఖర్చులు, పన్ను కోసం చేసినటువంటి ఏర్పాటు, ప్రతిపాదించినటువంటి డివిడెండ్, ఇవన్నీ కూడా మనకి ప్రస్తుత అప్పుల కింద పరిగణించాలి. మరి బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్కి సంబంధించి అది ఏంటంటే నిజానికి ఒక దీర్ఘకాలిక రుణము అయినా ఈ సదుపాయాన్ని మనం బ్యాంకు ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు. కాబట్టి బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ మనం సాధారణంగా స్వల్పకాలిక రుణ బాధ్యతగా మనం తెలియజేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ప్రస్తుత నిష్పత్తి అన్నటువంటి దాన్ని సాధారణంగా 2:1గా మనకి ప్రామాణిక నిష్పత్తిగా చెప్పడం జరుగుతుంది. ఆ రెండవది ఏంటంటే శీఘ్ర నిష్పత్తి. దీన్ని ద్రవ్యత్వత కలిగిన ఆస్తులు బై ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులు అనేటువంటి సూత్రం ద్వారా మనం దీన్ని లెక్క పెడతాం. ఇక్కడ ఈ ద్రవ్యత్వ ఆస్తులు అనగా ఏంటంటే ముందుగా చెల్లించినటువంటి వ్యయాలని మరియు ముగింపు సరుకు మొత్తాన్ని తీసివేస్తే మనకు వచ్చేటువంటిది ఏంటంటే ప్రస్తుత ఆస్తుల్లోంచి ముందుగా చెల్లించిన వ్యయాలు, అలాగే ముగింపు సరుకును తీసివేస్తే ఆ వచ్చేదాన్ని మనం ఏమని పిలుస్తామంటే ద్రవ్యత్వత కలిగినటువంటి ఆస్తి అని పిలవడం జరుగుతుంది. అలాగే పరమద్రవ్యత్వ నిష్పత్తి. ఇక్కడ చూడండి, పరమద్రవ్యత్వత అంటే కేవలం మనకు 2 అంశాలు ఉంటాయి. ఒకటి నగదు, రెండవది విక్రయ సెక్యూరిటీలు. ఇక్కడ నగదు అంటే నగదు మరియు బ్యాంకులో నగదని అర్థము. ఆ తర్వాత టర్నోవర్ నిష్పత్తుల్లో మొట్టమొదటిది ఏంటంటే సరుకు టర్నోవర్ నిష్పత్తి, స్టాక్ టర్నోవర్ రేషియో. దీన్ని మనం ఏ రకంగా లెక్క పెడతాము అంటే నికర అమ్మకాలు బై సగటు నిల్వ వ్యయము, లేదా అమ్మినటువంటి వస్తువుల వ్యయము బై సగటు నిల్వ వ్యయము. అక్కడ మనకి లెక్కలో ఏ అంశం అయితే అందుబాటులో ఉన్నదో దాన్ని మనం పరిగణలోకి తీసుకుని దీన్ని నిర్ధారణ చేస్తాం. అలాగే రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి లేదా రుణగ్రస్తుల టర్నోవర్ వేగం అంటే ఏంటంటే 360 బాకీల యొక్క సగటు వసూలు కాలము. ఇక్కడ బాకీల యొక్క సగటు వసూలు కాలాన్ని లెక్క పెట్టాలి అంటే వర్తకపు రుణగ్రస్తులు బై రోజుకు సగటు అరువు అమ్మకాలు. అలాగే రుణదాతల యొక్క టర్నోవర్ నిష్పత్తిని లెక్క పెట్టాలి అంటే 360 బాకీల సగటు చెల్లింపు కాలము. అలాగే బాకీల సగటు చెల్లింపు కాలాన్ని లెక్క పెట్టాలి అంటే వర్తకపు రుణదాతలు బై రోజుకి అరువు కొనుగోళ్ళు. ఇక్కడ వర్తకపు రుణదాతలు అంటే రుణదాతలు మరియు చెల్లింపు బిల్లులు. స్థిరాస్తుల టర్నోవర్ నిష్పత్తి నికర అమ్మకాలు బై నికరంగా స్పష్టమైనటువంటి స్థిరాస్తులు. అలాగే ఉపయోగించినటువంటి మూలధనానికి అమ్మకాలకు మధ్య ఉన్నటువంటి నిష్పత్తి. దీన్ని మనం ఈ క్రింది సూత్రం ద్వారా తెలియజేస్తామని చెప్పుకున్నాం. అదేంటంటే నికర అమ్మకాలు బై ఉపయోగించినటువంటి నికర మూలధనము. ఈ విధంగా మనం ఏం చేయాలి అంటే నిష్పత్తులకు సంబంధించి మీరు సూత్రాలన్నీ బట్టి పట్టండి. ఎగ్జామినేషన్లో ఏ సూత్రాలు అడుగుతాడు అన్నటువంటిది ఎవరికీ తెలియదు. సుమారుగా మనకు ఒక 20 నుండి 25 రకాల నిష్పత్తులు ఉన్నాయి. మీరు ఆ 25 నిష్పత్తులను కూడా సూత్రాలు బట్టి పెట్టవలసిన తప్పించి రెండవ మార్గం ఇది మనకి కనపడదు. ఆ తర్వాత తగినటువంటి లెక్కలను మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే.